దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము ఆస్తి హక్కులు, సత్ప్రవర్తన, సత్శీలము. నిర్గమకాండము 22 అధ్యాయంలో నుంచి మొదటిగా ఆస్తి హక్కులు 22 అధ్యాయం 1 నుంచి 15 వచనములు. పొరుగువానికి చెందిన ఆస్తి విషయంలో జాగ్రత్త వహించవలనని దేవుని చట్టము హెచ్చరించుచున్నది. ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించిన ఎడల 1వ వచనము, కన్నము వేయు దొంగను గూర్చి 2 నుంచి 4 వచనములు. పశువు వేరొకని చేను మేసిన ఎడల 5వ వచనము, అగ్ని వలన పంట కాలిపోయిన ఎడల 6వ వచనము, సొమ్మును భద్రపరచుకుటకు పొరుగువానికి అప్పగించుటను గూర్చి 7-8 వచనములు, ప్రతి విధమైన ద్రోహమును గూర్చి 9వ వచనం, పశువులను కాపాడుటకు ఇతరులకు అప్పగించుట గూర్చి 10వ వచనం నుంచి 13 వచనములు, పొరుగువాని యొద్ద బదులు తీసుకొని ఎడల దానిని గూర్చి 14-15 వచనములన విధులను ఈ భాగంలో చెప్పబడినవి. ఇతరుల ఆస్తి యొక్క భద్రతను గూర్చి హెచ్చరించుచున్నది. ఈ విధమైన చట్ట నియమముల ద్వారా ఇశ్రాయేలీల అనుదిన జీవిత కాలంలో ఎదురయ్యే సమస్యలకు జవాబు లభించుచున్నది. ఈ చట్ట వివరణల ద్వారా దేవుడు మొదటిగా దేశమును సంరక్షించుట, రెండవదిగా ప్రజలను సరైన రీతిలో నడిపించుటకు, మరియు మూడవదిగా ప్రజల మనస్సులను దేవుని వైపు కేంద్రీకరించుటకు ఉద్దేశించి ఉండినది. ఈ చట్ట నియమములు కొన్ని ఉదాహరణలుగా మనకి కనిపిస్తున్నాయి. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భమునకు తగినన్ని నియమములు తెలియబడకపోయినను వివిధ సమస్యలను పరిష్కరించుటలో ఇవి సహాయపడవచ్చును కదా మనకి. అవి దేవుని చిత్తమును మనకు బయలుపరుచుచున్నవి. ఈ చట్ట నియమములలో మనము గమనించవలసినది ఏమనగా, తప్పు చేసిన మానవునికి సరిదిద్దుకునే అవకాశం కల్పింపబడుట. ఉదాహరణకు, ఒక పశువును దొంగిలిస్తే లేదా చంపితే దానికి తగిన మూల్యము చెల్లించి తన తప్పును సరిదిద్దుకొనవచ్చును. మరలా అట్టి తప్పు చేయకుండా జాగ్రత్త పడుటకు ఇటువంటి నియమములు, ఆస్తి హక్కులు మనకి సహాయపడగలుగుతాయి. అదేవిధంగా సత్ప్రవర్తన, సత్శీలము ఏమనగా 22 అధ్యాయం 16 నుంచి 31 వచనములు. ఇశ్రాయేలీయులు తమ వ్యక్తిగత జీవితంలో పాటించవలసిన మంచి జీవితంను గూర్చి ఈ వాక్య భాగములు మనకు సూచించుచున్నవి. ఇతర దేవతలకు బలి అర్పించిన వానిని గూర్చి 20వ వచనము, పరదేశిని గూర్చి 21వ వచనము, విధవరాండ్రులకు దిక్కులేని పిల్లలను గూర్చి 22 నుంచి 24 వచనములు, బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చుటను గూర్చి 23వ వచనము, పొరుగువాని దగ్గర వస్త్రము కుదువుగా తీసుకొని ఎడల 26 నుంచి 27 వచనములు, జరిగించవలసిన విధి విధానములు తెలుపబడినవి. దేవునిని నిందింపకూడదు, అధికారిని శపించకూడదు 28వ వచనము, ప్రథమ ఫలములను దేవునికి అర్పించటములో నిర్లక్ష్యం చేయరాదు 29-30 వచనములు, దేవుని ప్రజలు ప్రతిష్ఠింపబడిన వారికి తగిన రీతిలో జీవించాలి 31వ వచనం, శకునములు 18వ వచనం, మరియు చేతబడులు అనునవి దేవుని చిత్తమునకు మరియు చట్టమునకు విరుద్ధము, అందుకే వాటిని జరిగించు వారికి మరణశిక్ష విధింపవాలనని హెచ్చరించుచున్నాడు. లేవియాకాండం 19 అధ్యాయం 31వ వచనము, 21 అధ్యాయం 6వ వచనము, 27 అధ్యాయము, అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం 10 నుంచి 12 వచనములలో మనం గమనిస్తే ఈ యొక్క శకునముల గురించి, చేతబడుల గురించి, మరణశిక్షల గురించి మనకు అన్నీ కూడా విధి విధానాలు అన్నీ కూడా క్లియర్గా వ్రాసి పెట్టినే ఉన్నారు. దుష్ట శక్తులను ఆశ్రయించి ఆవహింప చేయుట మరియు దైవ కార్యములకు వ్యతిరేకముగా ప్రవర్తించుట దేవునికి వ్యతిరేకించుచున్నాడు. దేవుడిని ఆశ్రయించుట మరచి దయ్యములను ఆశ్రయించు వారిని దేవుడు హెచ్చరించుచున్నాడు. చేతబడులు, మంత్రతంత్ర శక్తులను ఆశ్రయించుట దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయటే కదా. దుష్టశక్తులు సాతాను అనుచరులు, వాటిని ఆశ్రయించుట దేవునికి వ్యతిరేకించుటయే. దేవుడు ఇటువంటి అన్నిటిని కూడా ప్రోత్సహిస్తే దేవుడు కఠినమైన శిక్ష విధిస్తాడని కూడా హెచ్చరిస్తున్నాడు. దేవుని చట్టము పరదేశులు, పేదవారు, విధవరాండ్రు, అనాథులను ఎడల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి. ఇటువంటి వారిని దేవుడు ఎంతో ఆదరిస్తూ ఉంటాడు, ప్రోత్సాహపరుస్తాడు. మనల్ని కూడా ఇటువంటి మంచి కార్యములు చేయవలనని ప్రోత్సాహపరుస్తున్నాడు. అటువంటివి కాకుండా చేతబడులు, శకునములు, దుష్టశక్తులను
ప్రోత్సాహపరచడము, మరణశిక్షలు, అదేవిధంగా హత్యలు, ఆత్మహత్యలు వీటినన్నిటిని కూడా దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. అవి చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి దేవుని చట్టము పరదేశులు, పేదవారు, విధవరాండ్రు, అనాథల ఎడల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండవాలన్నది దేవుని యొక్క అపారమైన ప్రేమ కలిగి మనల్ని కూడా అటువంటి పనులు, గొప్ప కార్యములు చేయమని దేవుడు మనల్ని కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. వారందరినీ ప్రేమించాలి. దురదృష్టంలో ఉన్న వారిని మన బాధ్యతను ఈ చట్టము తెలుపుచున్నది. ఎవరైతే దురదృష్టంలో ఉంటారో, అనగా వరదలు వచ్చి ఇల్లు కాలిపోయి ఇటువంటి ఆకస్మికంగా జరిగే ఆస్తి నష్టములో, ప్రాణ నష్టములో, అనారోగ్య నష్టములో ఉన్నవారి ఎడల మనం ఇంకా ఎక్కువగా బాధ్యత కలిగి వారికి కూడా ఎక్కువగా సహాయం చేయగలగాలి. ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు వారు అపారమైన నష్టం కలుగుంటారు. కాబట్టి ఎటువంటి ఆశ్రయం దొరకదు. కాబట్టి అటువంటి వారికి మరి ఏదో ఒకటి ఆశ్రయం కల్పించాలి. ఎంతో కొంత ప్రతి వాళ్ళు కూడా వారికి ఇవ్వగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకు ఎవరైతే అటువంటి వారికి సహాయం చేశారో దేవుడు సహాయం చేసిన వారికి దేవుడు వారికి 2 పదంతులుగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్.